జనగమ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మొగుళ్ల రాజురెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొగుళ్ల రాజురెడ్డి మాట్లాడుతూ దుర్గామాత ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు తెలియజేశారు. అదేవిధంగా చేర్యాల ప్రాంత ప్రజలకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి చేర్యాల పట్టణ ప్రజలకు మరి నాయకులకు కార్యకర్తలకు అమ్మలకు అక్కలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ గుడి దాతలు గుడి ఎవరైతే ఉన్నారో కమిటీ వీళ్ళు పిలిచి ఆ రోజు మా దగ్గరకు వచ్చి ఈ గుడి ముందట ఒక షెడ్డు కావాలని కోరిన వెంటనే నేను వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది. చేసి 15 రోజులనే ఒక 3.5 లక్షలతో వారికి నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. వారు వచ్చి అడిగిన వెంటనే నేను ఇవ్వడం జరిగింది. కావున దుర్గామాత ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, మంచి ఎల్లవేళలా శుభం జరగాలని కోరుకుంటాను. దుర్గామాత వార్షికోత్సవం సందర్భంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగుళ్ల రాజురెడ్డి గారు చేర్యాల పట్టణానికి సంబంధించిన దుర్గామాత కమిటీ సభ్యులతో పాటు అందరూ కూడా ఒక చేసిన విజ్ఞప్తిని వెంటనే స్పందించి మరి సుమారు 3,50,000 అంచనాలతోటి ఒక షెడ్ వేయడం వల్ల దుర్గామాత ఆలయానికి ఒక పెద్ద కళ వచ్చి ఉన్నది. కావున భవిష్యత్తులో కూడా మరి వారు మరిన్ని కూడా మన ప్రాంతంలో ఎక్కడున్నా మరి ఏ అవసరాలు ఉన్నా కూడా వారు చేయుతున్న ఇలాగనే అందించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ చేర్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం. వాసులకు కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి మన ఐఎన్టీసీ తెలంగాణ కాంగ్రెస్ వైస్ చైర్మన్ గారు మొగుళ్ల రాజురెడ్డి గారు రేవంత్ రెడ్డి ఆశీస్సులతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటి మొదటిసారి ఇక్కడ గుడి నిర్మాణానికి రావడం చేర్యాల పట్టణ ప్రజలందరూ ఆనందదాయకమైన విషయం. కాబట్టి చేర్యాల పట్టణము మరియు పరిసర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు పాలు పంచుకోవాలని చెప్పి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఆశిస్తూ ఎల్లవేళల కనకదుర్గమ్మ ఆశీస్సులు ఇక్కడ చేర్యాల పట్టణ ప్రాంత వాసులకు ఆశీస్సులు కలగాలని చెప్పి మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాం. చేర్యాల ప్రాంతంలో అందరికీ పట్టణ ప్రజలందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము. ఈ గుడి నిర్మాణం జరిగి మళ్ళీ వార్షికోత్సవానికి పూర్వపరంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ గుడి ముందర ఖచ్చితంగా ఒక నిర్మాణం జరగాలంటే ఏర్పడి వేయాలంటే మంచిగా వాళ్ళు అడిగినందుకు ఒప్పుకొని మంచిగా సహకరించాము. మళ్ళీ ఈ పురప్రముఖులందరికీ పట్టణ ప్రజలందరికీ పేరు పేరిన